వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్ హ్యాపెనింగ్? అరే గీతా ఆర్ట్స్ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పెద్ద బ్యానర్లు అని చెప్పి ఆడియో ఫంక్షన్ ఒప్పుకుంటే ఫంక్షన్ ఆపేస్తానంటారేంటి? ఎవరమ్మా? ఎవరు? అరవింద్ గారు, నేను ఇక్కడే ఉన్నాను. ఎవరు? అరవింద్ గారు గూండాలు దాదాలండి, అక్కడ ఫంక్షన్ ఆపేస్తానంటున్నారు. ఇక్కడ ఇండస్ట్రీలో నాకు రాజు కన్నా పెద్ద రౌడీలు ఎవరు లేరే? ఎవరు? అమ్మా సుమా, నువ్వు వచ్చాయమ్మా. వాళ్ళు చాలా పెద్ద రౌడీలు, నువ్వు వచ్చేసి వచ్చేయి. కరెక్ట్ కాదు, నువ్వు వచ్చేసి సుమా. ఎవరు అనుకున్నావు? ఇక్కడ చాలా పెద్ద రౌడీలు వచ్చాయి. నువ్వు మైసమ్మ, పాత బస్తీ షేర్, చార్మినార్ చోర్, బంజారా హిల్స్ కేర్. అది హాస్పిటల్ దరిద్రుడే. అన్న గురించి గల్లీలో తెలియనోడు ఎవడో ఉండడు, ఎందుకంటే అన్న కూడా తెలియదు కాబట్టి. అన్న తెలియనోడు ఉండడు అంటానా? అదే కదా. ఈ మైసమ్మ పేట కాదురా, ఊరికి రాష్ట్రానికి మైసమ్మ ద గ్రేట్. ఎంతసేపు సుమా, ఆలీ, ఝాన్సీ, శిల్ప చక్రవర్తి వీళ్ళే చేయాలి యాంకరింగ్లు. బయట బోర్డు చూసే మనం వచ్చాం లోపలికి. ఇవాళ యాంకరింగ్ మనమే చేస్తాం. అంతే, మనమే చేస్తాం. అంతే అంతే. ఏం చేయాలి ఇప్పుడు? యాంకరింగ్ చేయాలి. అల్లు అరవింద్ సమర్పించు గీతా ఆర్ట్స్. వెరీ గుడ్. అమ్మయ్య, సూపర్ బ్యానర్. వెంకటేశ్వర క్రియేషన్స్, దిల్ రాజు. అవును. అబ్బాబాబా, ఏం కాంబినేషన్ అదిరిపోయింది. అంతే. అది కాదు కానీ అక్కడ ఇద్దరులో చూడు. ఎవరా? బన్నీ, వాసు, హర్షిత్. ఎస్. వాళ్ళెవర్రా? రామ బాణాలు. అంటే అంటే అరవింద్ గారు రాంబాణం, బన్నీ వాసు. ఓహో. దిల్రాజు గారు రాంబాణం, అశ్విత్. ఓహో. వాళ్ళ బాణాలు వేస్తే వీళ్ళు డైరెక్ట్గా వెళ్ళి కూర్చేస్తారు. ఓహో. మరి టైటిల్ ఏంటి సినిమా? అక్కడ చూడు. పిల్ల నవ్వు లేని జీవితం. అన్నా, నవ్వు లేని జీవితం కాదు, నువ్వు లేని జీవితం. నేనా? నువ్వు లేని జీవితం అంటే పిల్ల నువ్వు లేని జీవితం అన్నమాట టైటిల్. పిల్ల నువ్వు లేని జీవితమా? ఫస్ట్ సాంగ్ లాంచ్ చేయించండి తొందరగా. చేయించాలంట. గెస్ట్ అని పిల్లనా? గెస్ట్ కావాలా? చిన్నదానా నీకోసం, ఓ చిన్నదానా చిన్నదానా.